ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత కులం కమ్మ కులస్తుల నుంచి కొంత వ్యతిరేకత చవి చూడాల్సి వస్తుంది. అప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరలోనే ఇలాంటి అసంతృప్తులు, ఈ రీతిన అలకలు, ఇలాంటి ఆగ్రహావేశాలు చంద్రబాబు మీద వ్యక్తం కావడం చాలా అనూహ్యం. 2014-19లో కూడా నేరుగా కమ్మ కులంలో ఇలాంటి అసంతృప్తి, వ్యతిరేకత చంద్రబాబు అతి తక్కువ కాలంలో చూసిన దాఖలాలు లేవు. కానీ తొలిసారిగా చంద్రబాబు తన సొంత కులస్తుల్లోనే అసహనాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇప్పటికే కమ్మ నేతలు చాలామంది చంద్రబాబు పాలనా తీరుతో అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించట్లేదని, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, గతంలో చెప్పిన మాటకు భిన్నంగా సాగుతున్నారని, కొద్దిమందికే ప్రయోజనం కల్పిస్తున్నారని, ఇలాంటి చాలా స్వరాలు ఈ కాలంలో మనం చూస్తాం. అందులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నుంచి ఒడ్డే శోభనాద్రీశ్వరరావు వరకు ఇలాంటి కమ్మ సీనియర్ నేతలు చాలామంది చంద్రబాబు పాలనా తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళైతే మరొక అడుగు ముందుకేసి 2029లో చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయం, ఈ కూటమి ప్రభుత్వం గద్దె దిగడం అనివార్యం అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళు స్వరం కలిపారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. సుజనా చౌదరి చంద్రబాబుకి ఎంత సన్నిహితుడో, చంద్రబాబు వెంట ఆయన ఎంత సుదీర్ఘ కాలం పాటు పయనించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం, బీజేపీ తరఫున 2024లో ఎంపీ టికెట్కి ఆయన చివరి వరకు పోటీ పడడం, అవకాశం రాకపోవడంతో విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగడం, గెలవడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు అమలు కావటం లేదు అంటూ మాట్లాడారు. అది కూడా అమరావతి రైతులకు ఇచ్చినటువంటి మాట 15 నెలలు అయిపోయినా ప్రస్తావనలో కూడా రావడం లేదు. ఇది సుజనా చౌదరి చెప్తున్న మాట. అంటే అమరావతి రైతుల్లో వస్తున్నటువంటి అసంతృప్తి సుజనా చౌదరి మాటల ద్వారా అసెంబ్లీ వేదికగా వెల్లడైంది. ఏబి వెంకటేశ్వరరావులో అసంతృప్తి అయినా, ఒడ్డే శోభనాధీశ్వరరావులో ఆగ్రహమైన, ఇవన్నీ ఏదో ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి అసంతృప్తుల తాలూకా స్వరాలు మాత్రమే అని గుర్తించాలి. అంటే కమ్మ కులంలో కూడా చంద్రబాబు మీద వ్యతిరేకత మొదలయ్యింది. ఆ వ్యతిరేకత ఇలాంటి నేతల మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అని భావించాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు కమ్మ కులస్తులకు దూరమయ్యారు. కమ్మ కులంలో దాదాపుగా 20-30% మంది వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఓట్లేశారు. అప్పట్లో చంద్రబాబును కాదని జగన్మోహన్ రెడ్డిని కూడా కమ్మ కులస్తులు ఆదరించిన అనుభవం ఉంది. కమ్మ కులస్తులు మెజారిటీ ఉన్న గ్రామాల్లో ఓట్ల వివరాలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. కానీ 2024 వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో కమ్మ కులస్తులంతా ఏకతాటి మీదకి రావడానికి అనేక పరిణామాలు తోడ్పడ్డాయి. కమ్మ కులానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పక్కన పెట్టేసి కమ్మ కులస్తులంతా తెలుగుదేశమే అనేటంత గట్టి ఐక్యత కనిపించింది. అలాంటి ఐక్యత కారణంగానే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో అనూహ్యమైనటువంటి మెజార్టీ సాధించి భారీ విజయాన్ని దక్కించుకోగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏడాదిన్నర నిండకుండానే తారుమారైపోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబు పాలనా తీరు మీద, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద, చంద్రబాబు విధానాల మీద చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తోంది. వాస్తవానికి చాలా ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు వస్తే పాలన మారుతుందని, ప్రభుత్వ వ్యవహార శైలిలో అనేక రకాల పరిణామాలు గమనించవచ్చని, అందులో ఎంతో కొంత ప్రయోజనం తమకు కూడా దక్కుతుందని చాలామంది ఆశించారు. కానీ తీరా అమరావతి అడుగులు పట్టలేదు. పాలనలో ఇంకా పూర్వోపధికారుల పెత్తనమే నడుస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. చంద్రబాబుకి, ఆయన తనయుడు లోకేష్కి ప్రభుత్వం మీద పూర్తిగా పట్టు చెక్కలేదనేటువంటి వాదన బలపడుతుంది. చంద్రబాబు పూర్తిగా నారా లోకేష్కి వదిలేయడం వల్ల ఆయన యథేచ్ఛగా చెలరేగిపోతున్నారేమో అనే అనుమానం ఉంది. ఇలా అనేక కారణాలతో ఇప్పుడు కమ్మ కులస్తుల్లోనే 2024 నాటికి చంద్రబాబుకి పూర్తి మద్దతుగా నిలబడినటువంటి కులంలోనే ఇప్పుడు అసంతృప్తి, అసహనం, అనుమానం, ఆగ్రహం అన్నీ పెళ్ళుబిక్కుతున్నాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? అతి స్వల్ప కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రస్ఫుటం కావడంతో ఇంకెంత దూరం వెళ్తుందో అనే సందేహాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో
ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేల తీరు మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలే అత్యధికంగా ఉన్నారు. పితాని సత్యనారాయణ, కోన రవికుమార్, రామాంజనేయులు, బోండా ఉమ, వీళ్ళందరితో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి, ఇలాంటి కమ్మేతర నాయకుల తీరు మీదే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సుజనా చౌదరి కమ్మ కులానికి చెందినటువంటి కీలక నేత నుంచి వచ్చినటువంటి మాటల ద్వారా చంద్రబాబు మీద అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది, అన్ని కులాల్లోనూ వ్యతిరేకత బలపడుతోంది అనే మాట ముందుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. మరి దీన్ని చంద్రబాబు గుర్తిస్తారా? తన సొంత కులస్తులే అసెంబ్లీ వేదికగా తన విధానాల్ని, తన తీరుని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి పూనుకుంటారా? అమరావతి విషయంలోనే కాకుండా ఇతర అనేక హామీలు ఇచ్చినటువంటి విషయంలో నిలబెట్టుకునేందుకు పాటుపడతారా? తద్వారా తిరిగి మళ్ళీ తనకు దూరం అవుతున్నారనుకున్నటువంటి సెక్షన్ని దగ్గర చేర్చుకునేటువంటి ప్రయత్నానికి ఏమైనా ఆయన సిద్ధమవుతారా? ఇదే కీలకమైనటువంటి అంశం. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు లేదా నారా లోకేష్ భౌతవ్యాన్ని తేల్చబోయేటువంటి ముఖ్య అంశం కూడా.